సూరజ్పూర్ గ్రామంలో చాలా రోజులుగా నల్లని సూర్యుడే ఉదయిస్తున్నాడు. ఊర్లో అంతా చీకటి కమ్ముకుంది. దానివల్ల ఊరి వాళ్లకి కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. వీరేంద్ర గారు ఊర్లో వైద్యులు. వారి అమ్మాయి స్వప్న వారి వైద్య పనుల్లో సహాయం చేస్తుంటుంది. అప్పుడే సరళ వచ్చి, వీరేంద్ర గారు, ఈ విచిత్రమైన నల్లని సూర్యుడు మనల్ని అంతం చేస్తుంది. మన పంటలు ముడుచుకుపోతున్నాయి. మన చర్మం కాలిపోతోంది. కళ్ళల్లో విచిత్రమైన నొప్పి మొదలవుతోంది. ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఈ నల్లని సూర్యుడు బతకటమే చాలా కష్టంగా మారుస్తున్నాడు. మీరేం కంగారు పడకండి, నేనేదో ఒకటి చేస్తాను. సపన, మన మూలికలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. నువ్వు వెళ్ళి అడవి నుంచి మూలికలన్నింటినీ కూడా తీసుకుని రా మళ్ళీ. అలాగే నాన్న, నేను ఇవాళే వెళ్ళి మూలికలు తీసుకొస్తాను. మనం వీలైనంత త్వరగా ఈ నల్లని సూర్యుడికి ఉపాయం వెతకాలి. అప్పుడే మనం బతకగలం. సప్న ఎప్పుడైతే అడవిలో మూలికల కోసం వెతుకుతూ ఉంటుందో అప్పుడు ఉన్నట్టుండి తనకొక చెట్టు దగ్గర ఒక గాయపడిన వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉంటాడు. సప్న అతన్ని కాపాడడానికి వెంటనే ముందుకు వెళ్తుంది. నువ్వు బానే ఉన్నావా? నీకేమైంది? ఎవరు నువ్వు? నేను ఉజాల రక్షకుణ్ణి. మూలికల కోసం వచ్చాను. కానీ నల్లని సూర్యుడు నన్ను గాయపరిచాడు. ఈ నల్లని సూర్యుడు అంతం చేసేస్తాడు. ఉజాల రక్షకుడా? నల్లని సూర్యుడితో పోరాడడానికి మనకు ఒకటే దారుంది. ఈ అడవిలో దాగున్న ప్రత్యేకమైన మూలిక. అది నల్ల సూర్యుని ప్రభావాన్ని అంతం చేస్తుంది. అదే ఈ మూలిక. రక్షకుడు సప్నాకి ఒక మూలిక ఇస్తాడు. అది మామూలు మూలికలా కాకుండా విచిత్రంగా ఉంటుంది. నేను దీనితో నల్లని సూర్యుడి సమస్యను అంతం చేయగలనా? అవును, నల్లని సూర్య గుహ ఒకటి ఉంది. అక్కడ వెలుగు దేవతకు సంబంధించిన ఒక ఉంగరం ఉంది. నల్లని సూర్యుడు దాన్ని కబ్జా చేశాడు. ఆ ఉంగరం మీద ఈ మూలిక రసాన్ని వేస్తే ఆ నల్లని సూర్యుడి ప్రభావం ప్రపంచం నుండి అంతమవుతుంది. కానీ దీనిని ఒక మనిషి చేయాలి. నేను మనిషిని కాదు, నేను దేవతను. కానీ మనిషి ఎందుకు? ఎందుకంటే ఇది మనుషులు చేసే పని. మనుషులు లోపల కుళ్ళిపోతున్నారు. వాళ్ళ మనసులో ఆత్మవిశ్వాసం, సాహసం అంతమైపోతుంది. ఒకవేళ నువ్వు వాళ్ళ సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, ఒకటి చేస్తే, మానవజాతి మొత్తం ఈ నల్లని సూర్యుడి మీద విజయం సాధిస్తారు. సరే, మీరు ముందు ఇంటికి పదండి. మీకు వైద్యం చాలా అవసరం. సప్న రక్షకుడిని ఇంటికి తీసుకువెళ్తుంది. రక్షకుడికి నయమయ్యాక ఇలా అంటాడు. సప్న, నల్లని సూర్యుడి గుహకి వెళ్ళడానికి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. నేను నీతో పాటు రాగలను, కానీ నువ్వు కూడా నీ ధైర్యాన్ని చూపించాలి. నీలో ఉన్న భయాన్ని నువ్వు గెలవాలి. రక్షకులు గారు, సప్న చాలా ధైర్యవంతురాలు. అవును, నేను ఆ గుహకి చేరుకుని ఆ నల్లని సూర్యుడిని అంతం చేస్తాను. నాకిది కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం కాదు. సప్న, చెప్పడం సులభమే, కానీ చేయడం చాలా కష్టం. గుర్తుపెట్టుకో, నేను నీతో పాటు వస్తాను, కానీ గుహ వరకే రాగలను. గుహ లోపలికి నేను రాలేను. గుహ లోపలికి నువ్వే వెళ్ళి ఆ ఉంగరాన్ని, దాని మీద మూలిక రసాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో నీ ఆత్మవిశ్వాసాన్ని, సాహసాన్ని అలాగే ఉంచాలి. చెప్పు సప్న, సిద్ధంగా ఉన్నావా? అవును రక్షకులు గారు, నేను సిద్ధంగా ఉన్నాను. సప్న ఇంకా రక్షకుడు అడవిలో వెళ్తూ ఒక నది దగ్గరికి చేరుకుంటారు. నది వంతెన పాతది, బలహీనంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి సప్న గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇదేంటి, వంతెన చాలా పాతదిలో ఉంది. ఎప్పుడైనా విరిగిపోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా దాటుతాం? సప్న, భయపడకు. మనం ఈ వంతెనను దాటి తీరాల్సిందే. గుర్తుపెట్టుకో, ధైర్యంతోనే మనం ఈ సమస్యను పరిష్కరించగలం. సరే రక్షకులు గారు, నేను భయాన్ని నాలో నుంచి తీసేస్తాను. మనమిద్దరం కలిసి దీన్ని దాటగలం. సప్న రక్షకుడి సహాయంతో వంతెన మీద కాలు పెడుతుంది. వంతెన కర్రలు విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సప్న నెమ్మది నెమ్మదిగా వెళ్తూ బ్యాలెన్స్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తారు. మనమిది చెయ్యగలం, కాకపోతే ఇంకాస్త జాగ్రత్త వహించాలి. నువ్వు చెప్పింది నిజమే సప్న, మనం చేరుకోబోతున్నాం. మొత్తానికి సప్న ఇంకా రక్షకుడు ధైర్యం ఇంకా సాహసంతో నదిని దాటుతారు. ఇప్పుడు వాళ్ళు తమ తరువాతి ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు. సప్న రక్షకుడు ఇంకాస్త ముందుకు వెళ్తారు. అప్పుడు వాళ్లకొక పెద్ద కొండ కనిపిస్తుంది. కొండ మీద దారిలో విషంతో నిండిన ముళ్ళు, మొక్కలు వస్తాయి. అవి చాలా పదునుగా ఉంటాయి. వాటి విషం ఎవరినైనా వెంటనే గాయపరుస్తాయి. రక్షకులు గారు, ఇది చాలా ప్రమాదకరం. నేను ఈ ముళ్లను దాటి వెళ్లలేను. భయపడకు సప్న, ఒకవేళ నువ్వు గనక దృఢ నిశ్చయం చేసుకుంటే ఈ ముళ్ళను దాటడం చాలా సులభం. మనం కలిసే వెళదాం.
మనల్ని ఏ సమస్య కూడా ఆపలేదు. నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. వాళ్ళిద్దరూ ముళ్ల మధ్యలో నుండి నెమ్మదిగా వెళ్తారు. ముళ్ళు వాళ్ల చేతులకి కాళ్లకి గుచ్చుకుంటాయి. కాని సప్న తన చింతను దూరంగా ఉంచుతుంది. రక్షకుడితో పాటు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ బాధ నన్ను ఆపలేదు. మనం మన గమ్యాన్ని చేరుకోవాల్సిందే. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు సప్న. నువ్వు నీ ధైర్యంతో విశ్వాసంతో దీన్ని దాటేశావు. ముళ్ళున్నప్పటికీ కూడా సప్న ఇంకా రక్షకుడు కలిసి ఆ కఠినమైన సమస్యను దాటేశారు. కొండవైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూసేసరికి గుహదారిలో ఒక దట్టమైన అడవి ఉంటుంది. అడవి మధ్యలో ఒక విచిత్రమైన పొగ కమ్ముకొని ఉంటుంది. దానివల్ల పూర్తిగా చీకటి కమ్ముకొని ఉంటుంది. ఇదేంటి? ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అడవంతా చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది. ఇది పొగ కాదు, ఇది ఒక మాయ ఆటంకం. దీన్ని దాటానికి మనం శ్రద్ధగా సాహసంతో ముందుకు వెళ్ళాలి. ఈ పొగ మన దిశను, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ గనక మనం దీని నుండి బయటపడాలి అంటే దీన్ని పట్టించుకోకూడదు. మన ఉద్దేశాన్ని బలపరుచుకోవాలి. సప్న ఇంకా రక్షకుడు ఆ విచిత్రమైన పొగను దాటాలని అనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ దిశలో ముందుకు వెళ్తారో పొగ మరింత దట్టంగా మారటం వాళ్ళు అనుభూతి చెందుతారు. ఏంటిదంతా? నా ఉద్దేశం ప్రకారం నా ఆత్మవిశ్వాసం అంతమవుతోంది. నేను ధైర్యాన్ని కోల్పోతున్నాను. సప్న, నువ్వు భయపడకూడదు. ఇది నీ మానసిక పరిస్థితి మాత్రమే. నువ్వు భయాన్ని గనక అదుపు చేసావంటే ఈ సమస్యలు వాటంతటవే మాయమైపోతాయి. మనం మన ప్రయాణం మీద మాత్రమే కేంద్రీకరించాలి. సప్న గట్టిగా ఊపిరి తీసుకుని రక్షకుడి మాట వింటుంది. నెమ్మదిగా వాళ్ళిద్దరూ పొగలో దారి వెతుక్కుంటూ అక్కడి నుండి బయటపడతారు. ఎప్పుడైతే వాళ్లు పొగను దాటి వస్తారో అప్పుడు వాళ్లకి గుహకు వెళ్లే దారి స్పష్టంగా కనిపిస్తుంది. మనం సాధించాం. ఇప్పుడు మనం గుహను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పటికీ కొన్ని సమస్యలు సప్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సప్న, ఇక నేను ఇక్కడి నుంచి ముందుకు రాలేను. ఇక్కడి నుంచి ప్రయాణం నువ్వు ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. రక్షకులు గారు, మీరు లేకపోతే ఎలా? నువ్వు ఇది సాధించాలి. వెళ్ళు, ఆ ఉంగరాన్ని సాధించి దాని మీద మూలికా రసాన్ని పోయి ఈ నల్లని సూర్యుని అంతం చేయడానికి ఇదొక్కటే దారుంది. అప్పుడే ఉన్నట్టుండి అక్కడ నల్లని సూర్యుడు ఉదయిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు సప్న? నన్ను అంతం చేయడానికా? నేను మనిషి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. నువ్వు నా ప్రభావాన్ని తగ్గించడానికి వచ్చావా? అలా ఎప్పటికీ జరగదు. నువ్వు తనని వదిలేయి. నల్లని సూర్యుడా, నేను నిన్ను ముందుకు వెళ్ళనివ్వను. సప్న, నువ్వు త్వరగా వెళ్ళు. నేను నల్లని సూర్యుడిని కొంచెం వేసేపు ఆపుతాను, కానీ ఎక్కువ సమయం ఆపలేను. సప్న ఎంతో ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుంది. సప్న గుహ లోపలికి చేరుకుంటుంది. తన దృష్టి ప్రతి మూలను వెతుకుతుంది. చీకట్లో తనకి ఒక మెరిసే ఉంగరం కనిపిస్తుంది. అది వెలుగుకు ప్రతీక. సప్న వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు నల్లని సూర్యుడి ప్రభావం అంతమవుతుంది. అప్పుడే ఉన్నట్టుండి నల్ల సూర్యుడు అక్కడికి వస్తాడు. నువ్వు నన్ను ఆపలేవు సప్న, నేను నిన్ను ఇలా చేయనివ్వను. కానీ సప్న భయపడలేదు. తన దృష్టిని కేంద్రీకరించి మూలికా రసాన్ని ఉంగరం మీద వేస్తుంది. ఎప్పుడైతే రసం ఉంగరం మీద పడుతుందో అప్పుడు నల్లని సూర్యుడు మాయమవుతాడు. ఇప్పుడు నీ నల్లని నీడ ఈ ప్రపంచం నుండి తొలగిపోతుంది. గుహలో ఒక వెలుగు వస్తుంది. సూర్యుడు మళ్లీ ఉదయించినట్టు బయటికి వచ్చి చూసేసరికి రక్షకుడు ఉండడు. వెలుగు రక్షకుడు సప్నాని సకారాత్మక ధైర్యాన్ని ఇచ్చి వెళ్లిపోతాడు. ఊరివాళ్లు సప్న ఇంటికి చేరుకుంటారు. నా కూతురు అసాధ్యమైన పనిని సాధ్యం చేసి చూపించింది. గ్రామస్తులారా, తన ధైర్యం ఇంకా నమ్మకమే మనల్ని కాపాడగలిగింది. నువ్వు మా అందర్నీ కాపాడావు సప్న. నువ్వు నిజంగానే మన ఊరికి గర్వకారణం. నేను ఏది మంచో అదే చేశాను సరళా పిన్ని. నిజానికి నల్లని సూర్యుడు మన పిరికితనం, భయం ఇంకా అహంకారానికి అంశం. అది మన మీద తన బలాన్ని మరింత చూపించింది. మనకి కావలసిందల్లా మన ఆత్మవిశ్వాసం, సాహసం, అలాగే నిజంతో ముందుకు వెళ్లటం. దాని ద్వారా మన మనసులో ఉన్న నల్లని సూర్యుడిని మనం అంతం చేయగలం.